సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక 2 రోజుల ముందుగా ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఉప్పు, ఎండ పోసుకోవాలండి. మన ఆవకాయ పెడతా అన్న రోజు కాయ తెచ్చుకొని ఇలా ముక్కలు కొట్టించుకొని జీడి తీసి ఇలా పై పొర తీసి శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు కారం, ఆవాలు, ఉప్పు శుభ్రంగా మెత్తగా పొడి కట్టుకొని జల్లించుకొని పక్కన పెట్టుకొని వెల్లుల్లి 4 పెద్ద పాయలు పొట్టు తీసి పక్కన ఉంచాను. నేనైతే వేరుశనగ నూనె వాడతానండి, నువ్వుల నూనె కూడా వాడచ్చు. మామిడికాయ ముక్కలు మనం ఏ కొలత తీసుకుంటే ఆ కొలతకి 2 గిన్నెలు మామిడికాయ ముక్కలు అయితే 1 గిన్నె కారం, ఆవు పిండి, ఉప్పు కలిపిందండి. అయితే 3 సమానంగా తీసుకోవాలి, ఉప్పు కొద్దిగా తగ్గించుకోవాలి. మామిడికాయ ముక్కలన్నిటికీ నూనె బాగా పట్టేటట్టు పెట్టుకొని ఈ 3 కలిపిన మిశ్రమము వెల్లుల్లి రెబ్బలు, మెంతులు వేసుకొని బాగా శుభ్రంగా నూనె వేసి కలియబెట్టాలి. తిరిగా నొక్కి పెట్టి మూత పెట్టేసండి. 3వ రోజు మళ్ళీ శుభ్రంగా కలియబెట్టి వాడుకోవడమండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇలా చేస్తే.